హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం మరిగే నీటిలో ఇడ్లీ పిండి వేసి చూద్దాం. ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. దీంతో పాటు ఒక స్పెషల్ చట్నీ కూడా తయారు చేసుకుందాం. ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు వరకు ఇడ్లీ పిండి తీసుకుంటున్నాము. పులిసిందైనా పర్లేదు, నార్మల్దైనా పర్లేదు. నీళ్లు బాగా మరిగిన తర్వాత 1 కప్పు వరకు ఇడ్లీ పిండి తీసుకొని దానిలో వేసేసుకోవాలి. పిండి వేసిన తర్వాత 1 నిమిషం అలానే వదిలేయండి. 1 నిమిషం తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం పిండి కలిపేటప్పుడు నొరగలాగా వస్తుంది. ఎందువల్లంటే మనం ఇడ్లీ పిండిలో మినపరుబ్బు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి నొరగలాగా మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 1 నిమిషం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉడకనివ్వాలి. మనకి ఉడకనేది కనిపిస్తూ ఉండాలి. ఇలా ఉడకాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఇడ్లీ పిండి తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. కానీ హెల్తీగా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. పిండి ఎక్కడ మనకి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్ర మినపప్పుని 1 నిమిషం పాటు వేయించేసుకోండి. ఈ 2 ఫ్లేవర్ దిగిన తర్వాత ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు మనకి ఎక్కువ వేయించవసరం లేదు. 1 నిమిషం పాటు వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత 5 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసేసుకోవాలి. దీన్ని కూడా 1 నిమిషం వేయించుకొని దీనిలో 8 నుండి 10 ఎండుమిరపకాయలు వేసుకోండి. కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2-3 నిమిషాలు బాగా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కాకుండా కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు వేసుకోండి. టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసుకోండి. దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేరొక కళాయి తీసుకొని దానిలో 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దోరగా వేయించేసుకోండి. వేగిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేయించిన పల్లీలు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోండి. ఇక్కడ ఎండుమిరపకాయలు ఉడికించడం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది చట్నీ. ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోండి. ఒకేసారి నీళ్ళన్నీ ఒకేసారి యాడ్ చేయకండి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత మనకి ఇలాగా కచ్చాబచ్చాగా మన రోటి పచ్చడి ఎలా ఉంటుందో అలాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. చట్నీ రెడీ అయింది కదా. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని దానిలో 1 స్పూను నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, నెక్స్ట్ శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ మనం బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ చట్నీలో వేసేసుకోండి. ఈ చట్నీ మనకి అన్ని టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ పిండి అంతా కూడా మనం ఉడికించుకున్నాం కదా, చల్లారిపోయింది. ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకున్న పిండిలో 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ, దీన్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోండి. పచ్చిమిరపకాయలు 6, అల్లం 1 ఇంచు, వీటినన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇక్కడ మనం నీళ్ళు అస్సలు యాడ్ చేయని అవసరం లేదు. మనం కలిపే కొద్దీ కూడా మెత్తగా అయిపోద్ది. ఫస్ట్ పిండి కలిపేటప్పుడు గట్టిగా అనిపిస్తుంది. మనం కలిపే కొద్దీ కొంచెం మెత్తగా అయిపోద్ది, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేసాం కాబట్టి. చూడండి, ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు చెయ్యి తడి చేసుకొని పిండిని వడల్లా తయారు చేసుకోవాలి. అయితే మనం వడల్ని నూనెలో డీప్ ఫ్రై చేయకుండా 1 స్పూను ఆయిల్తో మనం ఈ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. డీప్ ఫ్రై చేసుకునేలాగుంటే ఈ మందంలో చేసుకోవాలి. ఎంత లావుగా ఉన్నా మనకి వడలు పర్వాలేదు. కానీ మనం 1 స్పూన్ ఆయిల్తో తయారు చేసేటప్పుడు ఇలా కాకుండా పల్చగా తయారు చేసుకోవాలి. చూడండి వడలు ఎంత చక్కగా వచ్చాయో.
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. 1 స్పూన్ ఆయిల్తో చేసుకునే వాళ్ళు ఇలాగ పలచగా చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ ముందే రెడీ చేసుకోండి. వేరొక పొయ్యి మీద కళాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత కరివేపాకు 1 రెమ్మ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఇలాగ కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు 1 నిమిషం అయిన తర్వాత నువ్వులు 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇలా నువ్వులు వేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నడుములో పిల్లలకి బలం పెరుగుతుంది. ఇలా నువ్వులు వేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న వడల్ని దీనిలో వేసేసుకోండి. ఇవి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని ఎర్రగా అయ్యే వరకు 2 వైపులా కూడా వేయించేసుకోవాలి. చాలామందికి డీప్ ఫ్రై చేసుకుంటే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి. ఎక్కువ నూనె లేకుండా 1 స్పూన్ నూనెతోనే చాలా టేస్టీ అయిన వడల్ని తినొచ్చు. ఇవి 2 వైపులా కూడా బాగా వేయించేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకొని వేయించుకోండి. ఇవి వేగేలోపు మనం డీప్ ఫ్రై తయారు చేసుకోవడానికి వేరొక పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడల్ని వేసేసుకోండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం మందంగా ఉన్నా పర్వాలేదు, వడల్ని ఒక 4-5 వెంటనే వేసినా పర్లేదు. చూడండి, ఆల్రెడీ మనం వీటిని వెనకవైపు తిప్పినట్లయితే చూడండి కలర్ మనకి చక్కగా బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇలాగే 2 వైపులా కూడా వేయించుకోవాలి. డీప్ ఫ్రై చేసేవి కూడా చక్కగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనం గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాం, క్రిస్పీగా ఉండవేమో అనుకోవద్దు, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, మనకి వడలను చూస్తుంటేనే తెలిసిపోతున్నాయి ఎలా క్రిస్పీగా ఉన్నాయి అనేది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత స్టైనర్లోకి తీసేసుకొని తర్వాత ప్లేట్లో వేసేసుకోండి. ఎప్పుడైనా పిల్లల ఆకలి అన్నప్పుడు ఇలాగా డీప్ ఫ్రైతో కానీ లేదంటే 1 స్పూన్ ఆయిల్తో కానీ ఇలా చేసి చూడండి. ఇవి కూడా మనకి కలర్ మారాయి కదా. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకోండి. సాంబార్ పౌడర్ వేయడం వల్ల మనం ఇడ్లీ పిండితో తయారు చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కూడా పట్టించిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. మిగిలిన వాళ్ళని కూడా మనం డీప్ ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇక్కడ 2 రకాలుగా మనం వడలను తయారు చేసుకున్నాం. ఇంకా స్పెషల్ చట్నీని కూడా తయారు చేసుకున్నాం. నార్మల్గా అయితే మనకి సాంబార్ పౌడర్ వేసిన దానికి అసలు చట్నీ పని ఉండదు. నార్మల్ దానికైతేనే మనం చట్నీతో తినొచ్చు. దానికి కూడా అవసరం లేదు, కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. గోధుమ పిండితో తయారు చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.